హాయ్ అండి. ఆకుకూర టమాటా వండుకుందాము. దీన్ని కొయ్యగూర అంటారు. కొయ్యగూర టమాటా వేసి వండుకుందాం. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. శుభ్రంగా కొయ్యగూరలో ఎటువంటి గడ్డి గట్ల లేకుండా ఏరుకొని కొద్దిగా వాటర్ ములిగేటంత వరకు వాటర్ పోసి కొద్దిగా రాళ్ళు ఉప్పేసి ఓ 10-20 నిమిషాలు సైడ్ పెట్టుకుంటే దాంట్లో ఉన్న మట్టి గట్టు ఉన్న ఏవైనా పురుగుగుడ్లు ఉన్న చనిపోతాయండి. 2-3 సార్లు వాటర్తో కడిగేసుకొని ఇట్లా ఓల్చున్న జాలి ఉన్న గిన్నెలో వేసుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొద్దిగా కట్ చేసి వేసుకోవాలి. నేను దీనికి ఎప్పుడు కూడా మేము కొర్రలు తింటూ ఉంటాం కాబట్టి ఒక గ్లాస్ కొర్రలకి ఎంత వాటర్ పోసుకోవాలనేది ఈరోజు చూపిస్తాను. ఇలా కొయ్యగూర అంతా కట్ చేసి ఒక 3 టమాటాలు పెద్ద సైజువి కట్ చేసి వేసుకుందాము. అట్లానే ఒక ఉల్లిగడ్డ. మీరు పొడి కారం తింటే పొడి కారం వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే పొడి కారం వేసుకుంటున్నాను. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కారం పొడి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా మనకి చింతపండు గుజ్జు తీసి వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటరు ఓ 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. చూసారు కదా. వేరే కుక్కర్లో ఒక పావు తక్కువ గ్లాసుడు కొర్రలు తీసుకున్నాను. ఈ కొర్రలు మా ఇంట్లో 2 తింటారండి. ఒక చిన్న గ్లాసు కానీ ఎక్కువగా అవుద్ది. కొర్రలు కొద్దిగా తినే కడుపు ఫుల్ అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా తింటే సరిపోతుంది. పావు తక్కువ గ్లాసుడు కొర్రలు తీసుకుంటే గ్లాసు పావు వాటర్ పోసాను. గ్లాసు పావు వాటర్కి ఇది స్టవ్ మీడియంలో పెట్టుకొని 1 కేజీ వచ్చాక స్టవ్ బంద్ చేయండి. కొర్రలు చక్కగా చల్లగా అయ్యే వరకు కుక్కర్ ఓపెన్ చేయకూడదు. చక్కగా మగ్గిపోయి చాలా పొడి పొడిగా వస్తుందండి కర్రీస్కి కానీ. మీకు ఇంకా మెత్తగా కావాలంటే గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటే మెత్తగా అయిపోతుంది. పప్పుతో కానీ అట్లానే రసంతో కానీ ఇలా ఆకుకూరతో కానీ కొర్రలు చాలా టేస్ట్గా ఉంటాయి. చాలామంది బరువు తగ్గాలి అనుకుంటారు. అలాగే షుగర్ ఉండేవాళ్ళు కూడా కొర్రలు చక్కగా తినొచ్చు. అంత బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు ఆ టేస్ట్కి అలవాటు పడ్డారనుకోండి, రైస్ ఎవ్వరు తినరు ఇంకా. అంత టేస్ట్ ఉంటుంది. ఏ కూరతో అయినా కొర్రలు చాలా బాగుంటాయి. ఇలా కొద్దిగా మెదుపుకొని పోపు వేసుకుందాము. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఉన్న దినుసులు వేసుకున్నాను. ఓ 3-4 ఎల్లుల్లి రెబ్బలు, ఓ 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకండి. అంతే. ఇంగు కూడా నేను డైలీ వాడతాను. ఈరోజు షాప్కి వెళ్తే అతను లేదన్నారు కాబట్టి తీసుకురాలేదు. ఎప్పుడు కూడా నేను ఒక కిరాణా షాప్లో సరుకులన్నీ తీసుకుంటాను. వాళ్ళని అడిగితే రేపు తెస్తా అన్నారని నేను వచ్చేసానండి. ఇంగువ లేనిదే నాకైతే అస్సలు అవ్వదు. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్లో లేకపోతే ఏదో లేని ఫీలింగ్ వస్తుంది. చాలామంది ఎల్లిగడ్డ ఎక్కువగా వాడతారు, కొంతమంది ఉల్లిగడ్డ వాడతారు. అలాగే నేనైతే ఇంగువ ఎక్కువ వాడతాను. ఏ కూరలో అయినా కొంచెం వేస్తే మంచి పచ్చడిలోని కానీ ఇలా పప్పు రసంలోకి కానీ నేను ఎక్కువ వాడతాను ఇంగువ. ఇంగువ వల్ల మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇదిగోండి కొర్రలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా. 1 కేజీ వచ్చాక కింద అట్లా సైడ్కి పెట్టేసి మొత్తం గాలి వెళ్ళాక ఓపెన్ చేస్తే చక్కగా ఉడికిపోతాయి కొర్రలు. ఇది కర్రీస్తో కలుపుకోవచ్చు, ఇలా రసంతో కూడా బాగుంటుంది, పప్పుతో కూడా బాగుంటాయి. అంతేకాదండి, మనం ఏ కూరతో తిన్నా సరే కొర్రలు ఒక లిమిట్లో కొద్ది తిన్నాం అనుకోండి కడుపు ఫుల్ అనిపించి ఇంకా ఆకలి వేయదు. అందుకనే డైట్లో ఉండేవాళ్ళు కొర్రలు డైలీ తీసుకోవచ్చు. 3 పూటలు తీసుకునే ఏమీ కాదు. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. కొయ్యగూర కొర్ర రైస్ అదిరిపోయింది.